అనుక్షణం ప్రజల పక్షం NN5 న్యూస్ కి స్వాగతం. మదనపల్లి పట్టణంలో సోమవారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలతో పాటు పలు కాలనీలు సైతం నీట మునిగాయి. వర్షపు నీరు ఇళ్లలోకి రావడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. రాత్రి 3 గంటల నుండి 5 గంటల వరకు కురిసిన భారీ వర్షాలకు శేషప్పతోట, NVR వీధి, బస్సిన్కొండ కాలనీలతో పాటు సత్యసాయి నగర్, ప్రశాంత్ నగర్, అప్పారావు తోట ప్రాంతాలలో వర్షపు నీరుతో పాటు మురుగునీరు ఇళ్లలోకి చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చాలా ఉండే అర్ధగంట ముందు ఎక్కువ ఫ్లో ఉండే. మీరు ఇక్కడే ఉంటారు. పైప్ ఇట్లా బయటకు వచ్చిందే డ్రైనేజ్ పైప్ ఆ లెవెల్లో పోయింది. అనుక్షణం ప్రజల పక్షం NN5 న్యూస్ కి స్వాగతం. మదనపల్లి పట్టణంలో సోమవారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలతో పాటు పలు కాలనీలు సైతం నీట మునిగాయి. వర్షపు నీరు ఇళ్లలోకి రావడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. రాత్రి 3 గంటల నుండి 5 గంటల వరకు కురిసిన భారీ వర్షాలకు శేషప్పతోట, NVR వీధి, బస్సిన్కొండ కాలనీలతో పాటు సత్యసాయి నగర్, ప్రశాంత్ నగర్, అప్పారావు తోట ప్రాంతాలలో వర్షపు నీరుతో పాటు మురుగునీరు ఇళ్లలోకి చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పై నీళ్ళన్నీ వచ్చి స్కూల్లో వచ్చినాయి. ఈ నీళ్ళన్నీ వచ్చేసి పైన నుంచి వస్తుంది. తగ్గుతున్నాయి నీళ్ళు. 6 గంటలు నేను ఫోన్ చేసినప్పుడు వచ్చి నుంచి కింద కాంపౌ హైట్ లేపేస్తా. అనుక్షణం ప్రజల పక్షం NN5 న్యూస్ కి స్వాగతం. మదనపల్లి పట్టణంలో సోమవారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలతో పాటు పలు కాలనీలు సైతం నీట మునిగాయి. వర్షపు నీరు ఇళ్లలోకి రావడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. రాత్రి 3 గంటల నుండి 5 గంటల వరకు కురిసిన భారీ వర్షాలకు శేషప్పతోట, NVR వీధి, బస్సిన్కొండ కాలనీలతో పాటు సత్యసాయి నగర్, ప్రశాంత్ నగర్, అప్పారావు తోట ప్రాంతాలలో వర్షపు నీరుతో పాటు మురుగునీరు ఇళ్లలోకి చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
అనుక్షణం ప్రజల పక్షం NN5 న్యూస్ కి స్వాగతం. మదనపల్లి పట్టణంలో సోమవారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలతో పాటు పలు కాలనీలు సైతం నీట మునిగాయి. వర్షపు నీరు ఇళ్లలోకి రావడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. రాత్రి 3 గంటల నుండి 5 గంటల వరకు కురిసిన భారీ వర్షాలకు శేషప్పతోట, NVR వీధి, బస్సిన్కొండ కాలనీలతో పాటు సత్యసాయి నగర్, ప్రశాంత్ నగర్, అప్పారావు తోట ప్రాంతాలలో వర్షపు నీరుతో పాటు మురుగునీరు ఇళ్లలోకి చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బాలు కొంచెం ఎనికిరా. తెల్లవారుజామున మదనపల్లి పట్టణ పరిసర ప్రాంతాల్లో 6.3 ఇంచెస్ వాటర్ పడింది. వర్షం కురిసింది. చాలా మంచి వర్షం ఈరోజు మదనపల్లిలో దేవుడు కనిపించడం చాలా ఆనందదాయకం. వాస్తవం చెప్పాలంటే ఈ గత 2 నెలల వర్షాలు లేవు. మదనపల్లికి భయపడుతున్నాను నేను. ఇప్పుడే వాటర్ లెవెల్ 1000-1100 అడుగులు కలిపేది. చాలా కష్టంగా ఉండింది. ఒక్కసారిగా దేవుడు ఇంత పెద్ద వర్షం కురిపించడం మా మదనపల్లి వాసులందరూ సంతోషంగా ఉంటారు. ఇంకొక 2 వర్షాలు ఇలా వస్తే తప్పకుండా మనకు నీటి ఎద్దడి లేకుండా ఉంటుంది. ఈరోజు ఎక్కడెక్కడ ఫ్లడ్లు చాలా వర్షం వల్ల చాలా ఏరియాస్ జ్ఞానోదయ ఏదైతే గ్రౌండ్ ఉందో అది, ప్రశాంత్ నగర్, అదేవిధంగా NTR సర్కిల్, ఆ పరిసర ప్రాంతాలన్నీ విజిట్ చేసి ఎక్కడికక్కడ JCBలు పెట్టి అప్పటికప్పుడే దానికి మనం అన్ని పర్ఫెక్ట్ చేశాము. ప్రిన్సిపల్ శాఖ ద్వారా సహాయం మా వాళ్ళు చాలా మంది JCB తీసుకొచ్చారు. చాలా బాగా పనిచేశారు. దానివల్ల ఈరోజు ఉన్న వార్డు ఎక్కడైతే కాళ్ళు ఉందే లాస్ట్ విజిట్లో మనము సిల్ట్ అంతా తీసాం. ఆ సిల్ట్ తీసిన దానివల్ల ఏమైందంటే ఎక్కువ ఎఫెక్ట్ కాదు. ఆ సిల్ట్ కానీ తిప్పుతుంటే చాలా పెద్ద ఎఫెక్ట్ అయ్యేది. ఇవన్నీ చాలా బాధ్యతగా చాలా మంచిగా ఈరోజు పనిచేశారు. స్టాఫ్ ధన్యవాదాలు, టీమ్స్ అన్నిటికీ ధన్యవాదాలు. మున్సిపల్ శాఖ కాకపోతే ఇంకా మనం మెరుగైన కాలువలు వస్తుంది. నీరుకొట్టుపల్లి పైన ఆమచూరు గుట్ట ఈ పరిసర ప్రాంతాల నుంచి నీళ్ళు ఒక్కసారి దిగి వస్తున్నది. ఎక్కడి వరకు వస్తున్నదంటే ఈ టిప్పు సుల్తాన్ కాంపౌండ్ వరకు వస్తుంది. అక్కడ నుంచి ఒక్కసారిగా నీటి డైవర్ట్ అయిపోయి ఇళ్ళ మీదకి వస్తున్నది. అక్కడ 38 లక్షలతో ఇంకా ఫర్దర్ కాలువ పెట్టడం జరిగింది. అది తప్పకుండా ఆ కాలువ తీసుకొచ్చి పౌదాలో కలుపుతాము. ఎట్టి పరిస్థితుల్లో పట్టణ ప్రజల శాంతి, వాళ్ళ అవసరాలు మా బాధ్యత అని చెప్పి మరొకసారి చాటుతున్నాను. నేను శేషప్పతోటలో గత 25 సంవత్సరములుగా కాపాడుకుంటున్నాను. ఎప్పుడు చిన్నపాటి వర్షం వచ్చినా కూడా మా శేషప్పతోటలో పెద్ద సముద్రం మాదిరిగా తయారవుతా ఉంది. ఈ NGR కళ్యాణ మండపం బ్యాక్ సైడ్ వాటర్, తర్వాత బసరికొండ పై నుంచి వచ్చిన వాటర్తో చాలా ఇబ్బంది పడుతున్నాము. గత రాత్రి జరిగినటువంటి వర్షానికి ఎక్కువగా వర్షపు నీరు వచ్చేసి మా ఇంటి లోపలికంతా కూడా నీళ్ళు వచ్చేసి రావడం జరిగింది. కాబట్టి ఈ సైడ్ ఉన్నటువంటి డ్రైన్స్ లోతు చేసేసి నీళ్లు సక్రంగా వెళ్ళిపోయేట్టుగా మున్సిపాలిటీ వారు చేయవలను. మొన్న జరిగినటువంటి కేరళలో జరిగిన సంఘటన ప్రకారం బసరికొండ కింద ప్రజలు కూడా కొంచెం అప్రమత్తంగా ఉండాలని కోరుతా ఉన్నాను. అలాగే మున్సిపల్ అధికారులు ఈ నీళ్ళన్నీ ఖాళీ చేసి చెత్తకపోతే దోమలు వల్ల మలేరియా వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంది. మా ఇంటి వెనకల పెద్ద సముద్రం మాదిరిగా ఉంది. ఆ NGR కళ్యాణ మండపం నుంచి ఈ డ్రైన్స్ కొంచెం లోతు చేయాల్సిందిగా కోరుతున్నాను. శేషప్పతోట నుండి కాపాడుతున్నట్టు రిటైర్డ్ చేస్తే నాగరాజు నా పేరు. ఈ రోజు పడిన వర్షం వల్ల కాసంత వర్షానికి కొండపై నుంచి వచ్చే వాటర్, పోతే కాలువల నుంచి వచ్చే వాటర్ మొత్తం బ్రహ్మశిష్యులు మొత్తం ఒక 3-4 అడుగులు రైతులకు వచ్చి నిలిచిపోయినాయి. దీని గురించి ఇంతకుముందు 2-3 సార్లు మున్సిపాలిటీ వారు చెప్పినా కానీ పట్టించుకోవటం లేదు. ఈ కొంచెం వర్షానికే మా ఇళ్ళకి నీళ్లు దూరేస్తున్నాయి.
ఎవరు కానీ అధికారులు దీని గురించి చర్య తీసుకోవటం లేదు. దయవుంచి ఇంకా చూసి దీనిపై చర్య తీసుకొని నీళ్ళు ఇట్లా రాకుండా ఈ మెట్టు ప్రాంతంలో ఉండే వచ్చిన కొండ నుంచి వచ్చే నీళ్లు మొత్తము ఇళ్లలోకి దూరేస్తున్నాయి, స్కూల్లో దూరేసి మొత్తము ఇదైపోతున్నాయి. దీనివల్ల ప్రజలకు ఇబ్బంది వస్తుంది. వాటర్ వచ్చేదాని వల్ల కాలువ నీళ్లు, మురికి నీళ్లు మొత్తం వచ్చి దోమలు చేరిపోయి అనారోగ్యానికి గురవుతారు. దీని గురించి వెంటనే చర్య తీసుకోవాలని ప్రార్థిస్తున్నాను.